వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల న్యాయవాదులపై దాడులు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి చట్టపరమైన రక్షణ కల్పించేలా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని కోరుతూ విశాఖలో న్యాయవాదులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయవాదులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల న్యాయవాదులపై దాడులు బెదిరింపులు చోటు చేసుకున్నాయని అన్నారు. కోర్టుల్లో ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదులు భయభ్రాంతులకు గురికాకుండా పనిచేసే వాతావరణం ఉండాలన్నారు. 25 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఇవాళ్లే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. మాతో పాటు ఇంకొన్ని అనుబంధ సంస్థలు కూడా కలిపి చేస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ న్యాయవాదికి మాత్రం రక్షణ లేదు. మేము స్వతంత్ర పోరాటమైనా దేనిలోనే ముందు న్యాయవాదులే ఉంటారు. మా సేవలు ఉపయోగించుకుంటున్నారు. మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ దారుణంగా హింసిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అంతేకాకుండా చంపేస్తున్నారు. కాబట్టి మాకు తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని మాకు తక్షణమే అమలు చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మాకు ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఏపీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కి అమలు చేయాలని మేము మా విశాఖపట్నం న్యాయవాదులు అందరం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫు నుంచి ఇతర అనుబంధ సంస్థల నుంచి మేము కోరుతున్నాం. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీనైనా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా విశాఖపట్నం న్యాయవాదులు అందరి తరఫు నుంచి తెలియజేస్తున్నాను. జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎల్ తరఫున అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పాస్ చేయాలి అసెంబ్లీలో అని చెప్పేసి మేము అన్ని కోర్టు గేట్ల ముందు కూడా ధర్నాలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అడ్వకేట్స్ మీద దాడులు పెరిగిపోతున్నాయి. కక్షిదారులు ఎవరికైతే మాకు అన్యాయం జరిగిందని భావిస్తారో వాళ్ళ అడ్వకేట్స్ మీద యాసిడ్ దాడులు, అదేవిధంగా భౌతిక దాడులు కూడా జరుపుతున్నారు. నిన్నగాక మన తణుకులో దాడి జరిగింది, అనంతపురంలో దాడి జరిగింది, ఒంగోలులో దాడి జరిగింది. మరి ప్రతిరోజు ఏదో ఒక దాడి జరుగుతూ ఉంది అడ్వకేట్స్ మీద. కాబట్టి వీళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి అడ్వకేట్స్ ఎవడైతే దాడి చేస్తాడో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టేసి అతను తక్షణమే అరెస్ట్ చేసి బెయిల్ కూడా లేకుండా కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి మరి తెలంగాణలో ఈ యాక్ట్ వచ్చింది, అదేవిధంగా రాజస్థాన్లో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది. మన రాష్ట్రంలో కూడా మేము ఇస్తాం, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మనకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. కానీ 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఈ యాక్ట్ ఊసే లేదు. నిన్నగాక మన లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ధర్నా చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని మేము పిలిపించిన తర్వాత లోకేష్ గారు నిన్న ఈ యాక్ట్ త్వరలో మేము చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కానీ త్వరలో అంటే మరి పోలవరం ప్రాజెక్టు త్వరలో కడతారని ఇప్పుడు 20 years అయింది. ఈ త్వరలో అనేది మరి 20 years పట్టుద్దా, 1 year పట్టుద్దా, 1 నెల పట్టుద్దా? అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యే వరకు మా ఉద్యమం ఆపం. కాకపోతే మరి ఇదిగా మరి బిల్లు పాస్ అవ్వకపోతే వెంటనే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్ చేయాలి. లేదంటే అసెంబ్లీకి వచ్చి భారత న్యాయవాదుల సంఘం తరఫున అసెంబ్లీని ముట్టడి చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రం తీర వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయన్నారు. ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకునున్న ఒడిశా తీరం మీద నిన్న ఉంది. దానివలన ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండ వర్షపాతం చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండ ఇదే ప్రాంతాలతో ఇవే కాకుండా రేపు ఎల్లుండ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు మరియు గరిష్టంగా 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులకి చూస్తే ఉత్తర కోస్తా అంటే అలాంగ్ అండ్ ఆఫ్ ఉత్తర కోస్తా ప్రాంతం చూస్తే వచ్చే 5 రోజులు కూడా చేపలు పట్టే వరకు సూచన ఏంటంటే వెళ్ళొద్దని సూచన. మరియు ఒడిశా ఇక్కడి నుంచి ఒడిశా ఈ అల్పపీడనం కారణంగా మన మత్స్యకారులు ఇక్కడ నుండి ఒడిశా తీరం కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళొద్దని సూచన. అలాగే చూస్తే నెక్స్ట్ 5 రోజులు కూడా మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఫిషర్మెన్ పూర్తిగా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళకూడదు. దక్షిణ కోస్ట్ సౌత్ కోస్ట్కి వస్తే ఇప్పుడు ఏంటంటే ఆఫ్ కోస్ట్ ఉంది, అంటే కొద్దిగా అలాంగ్ అండ్ ఆఫ్ తీరానికి ఆనుకుని కాకుండా కొంచెం దూరంలో. బట్ ఏంటంటే మొత్తం వెళ్లకుండా ఉంటే మంచిది నెక్స్ట్ 5 days, ఎందుకంటే అల్పపీడనం ఆల్రెడీ ఉంది కాబట్టి సముద్రం మీద. ప్రస్తుతానికి గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అల్పపీడనం ఏమైనా బలపడితే కొంచెం మళ్ళీ ఈదురుగాలు ఇంకొంచెం బలపడతాయి. అల్పపీడనం దిశ అంటే అది ఇప్పటికే అది తీరానికి ఆనుకుని ఉంది. ఇలా తీరానికి ఆనుకున్నప్పుడు కొద్దిగా బలపడే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశిక్షణం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనం అవటం జరిగింది. స్వామివారి యొక్క కృపా కటాక్షం దేశం పైన ప్రతి పౌరుడిపైన ఉండాలని, ధర్మం దేశానికి సంబంధించి అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 12 వసంతాల ఆయన యొక్క ప్రధానమంత్రిగా పరిపాలన పూర్తయింది. త్వరలో 25 సంవత్సరాలు అంటే ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం కనుక దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా అవ్వాలని, ఒక ఏదైతే విశ్వగురు స్థానం ఉందో ఆ స్థానానికి రావాలని చెప్పి స్వామివారు కోరుకుంటాం. రాష్ట్రం దేశం రెండింటికి ముందుకెళ్లే విధంగా, ప్రజలందరికీ కూడా సంక్షేమం అలాగే అనేక రకాల ఫలితాలు అందే విధంగా, అందరికీ ఆనందం కలిగించే విధంగా కలియుగ దైవం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా ధర్మ కార్యక్రమాలు రాష్ట్రంలో మరింతగా పెరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు, అనేక రకాల ధూప దీప నైవేద్యాలు ప్రతి దేవాలయానికి అందే విధంగా ఆ స్వామివారి కటాక్షం కారణంగా సుమారు ఇవాళ వేలాది దేవాలయాలు ఆ విధంగా అలరాలుతున్నాయి. అది మరింతగా పెరగాలని చెప్పి, ధర్మ కార్యాన్ని మరింత విస్తరించాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ఫరూక్. జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ 5,000 నుండి 10,000కు పెంపు. అభివృద్ధి సంక్షేమ ఫలాల విస్తరణే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం. ఉపాధి కూలీ ధరల పెంపుదలలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్న మాజీ మంత్రి ముత్యాల నాయుడు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు పవన్ పూర్తిగా విఫలమయ్యారని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.